సరే కూడా జై భీములు అలాగే నమస్కారాలు. మరి ఈరోజు ఏలూరు జిల్లాలో ఎస్సీ సర్పంచ్లనే టార్గెట్గా పెట్టుకుని వాళ్ళ యొక్క చెక్ పవర్ తీసేయటం, వాళ్ళని పదవి నుంచి రిమూవ్ చేయటం జరుగుతుంది. వాస్తవాలను వెరక్కోకుండా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలో భాగంగానే కైకలూరు సర్పంచ్ గారు తప్పు చేయనప్పుడు కూడా ఆమె యొక్క చెక్ పవర్ని తీయటం జరిగింది. ఆ విషయం మీద మన సర్పంచ్ గారు మీడియా ముందు మాట్లాడతారు. దయచేసి సర్పంచ్ గారు. మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను కైకలూరు సర్పంచ్నండి. నా పేరు దానం మేరీ నవరత్న కుమారి. అయితే కొద్ది కాలం నుండి నా మీద డిఎల్పిఓ గారు పూర్ణ చంద్రశేఖరరావు గారు చాలా విపరీతమైనటువంటి ఆయన కుల వివక్షత, అలాగే ఆయన అడిగిన డబ్బు నేను ఇవ్వలేదని, లంచం ఇవ్వలేదని నా మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డిపిఓ గారితో నా చెక్ పవర్ రద్దు చేయించారు. దీని గల కారణాలు వెనక జరిగినటువంటి మీడియా సోదరుల ముందు నేను పెడుతున్నానండి. మరి నేను 2021 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నికయ్యాను. నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా పంచాయతీ ముందు అయితే ఎలా అయితే నా ముందు స్పెషల్ ఆఫీసర్స్ కానీ అంతకుముందు 2018 వరకు చేసినటువంటి సర్పంచ్ అంటే 2014 నుంచి అదే ఎస్బీఐ అకౌంట్కి నేను సర్పంచ్ అయ్యే వరకు కూడా పంచాయతీ లావాదేవీలు జీతాల హెడ్ అట్లాగే జరుగుతున్నాయండి. వాళ్ళు చేసినటువంటి విధానం ప్రకారమే నేను కూడా పంచాయతీల లావాదేవీలు వర్కర్స్ జీతాలు కానీ అలాగే వర్కులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు కానీ అదే అకౌంట్ ద్వారా నేను జీతాలు చెల్లింపులు చేశానండి. అది కూడా మరి 2018లో సిఎఫ్ఎంఎస్ వచ్చిందండి. మరి అప్పటి సర్పంచ్ గారు సిఎఫ్ఎంఎస్ వచ్చినా సరే అదే అకౌంట్ నుంచి అలాగే జీతాలు ఇవ్వడం జరిగింది. తర్వాత హైలీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎండిఓ గారు కానీ అట్లాగే మరి ఎంఆర్ఓ గారు మరి డిఈ శిరీష గారు మరి అదే అకౌంట్ నుంచి జీతాలు ఇవ్వడం, పంచాయతీలో ఒక ఏ రకమైతే పరిపాలన సాగుతుందో ఆ రకంగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి నేను వచ్చిన తర్వాత అయితే నేను తీర్మానం చేసుకున్నానండి. మా ఎజెండా ప్రకారం బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానం ద్వారా జీతాలు ఎలా చెల్లింపులు చెల్లిద్దాం అని చేసుకున్నాం. అయితే నేను చేసింది ఎక్కడా కూడా తప్పులేదండి. దానికి ఆ రోజు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ రకంగా మరి పంచాయతీ అభివృద్ధిలో పంచాయతీ మరి వర్కర్స్ యొక్క జీవితాలు మరి పంచాయతీ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అప్పట్లో మరి మేము ఆ రకంగా తీర్మానం చేసుకుని మరి వర్కర్స్కి జీతాలు కానీ చెల్లింపులు పంచాయతీ లావాదేవీలు జరిగినాయి. అయితే దాన్ని తప్పుపడుతూ పంచాయతీలోనే వార్డు మెంబర్గా పనిచేస్తున్న మేడూరు నాంచారు అని అతనితోటి మరి అతను నా మీద ఇటువంటి ఎలిగేషన్ తీసుకొచ్చాడు. జీతాలు వర్కర్స్కి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలి, మరి అకౌంట్లో వేయకుండా ఎందుకు ఎక్విడెన్స్ల ద్వారా ఇలా మీరు జీతాలు చెల్లిస్తున్నారనే ప్రశ్న అతను నా మీద డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయితే డిఎల్పిఓ చంద్రశేఖర్ గారు అప్పుడు దాదాపుగా 3 సార్లు ఎంక్వైరీకి వచ్చి 3 సార్లు కూడా ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు. అలాగే పరిపాలనా లోపం అంటే సెక్రటరీస్నే ఆయన అన్నారు పరిపాలనా లోపం జరిగింది కానీ ఆర్థికపరమైన లోపం ఎటువంటి జరగలేదని ఆయన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని అప్పుడు పాస్ట్ డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గారు కూడా దానికి ఆమోదించి ఆయన కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే 3 సార్లు అదే డిఎల్పిఓ గారు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని క్లీన్ సీట్ ఇచ్చినటువంటి డిఎల్పిఓ పూర్ణ చంద్రశేఖరరావు గారు అట్లాగే అప్పటి డిపిఓ గారు కూడా ఇచ్చారండి. అయితే దాని ప్రకారం అది అయినా నాకు తెలుసుకున్న తర్వాత నేను 2023 నుంచి మరి ఎక్కడైతే పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ మరి ఎవరైతే ఉన్నారో అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లు ఓపెన్ చేయించండి, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల ద్వారా వాళ్ళ జీతాలు చెల్లింపులు చేస్తున్నాం. ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదండి. ఇప్పుడు బిల్లు చేసింది సెక్రటరీస్,
బిల్లు చేసిన సెక్రటరీస్ ప్రకారమే నేను సర్పంచ్గా నేను జీతాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు. మరి వార్డు మెంబరు నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని అలాగే మరి 3 సార్లు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని ఇచ్చినటువంటి పూర్ణచంద్రశేఖరరావు గారు డిఎల్పిఓ గారు మళ్ళీ తర్వాత నన్ను 2 లక్షలు డిమాండ్ చేశాడండి. ఇది పూర్తిగా దీని నుంచి మీరు బయటికి రావాలంటే 2 లక్షలు ఇమ్మన్నారు. అదేంటి సార్, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎందుకు ఇవ్వాలి? 3 సార్లు మీరు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని మీరే మరి ఒక దాన్ని క్లోజ్ చేసినటువంటి మీరు మరి ఈరోజు 2 లక్షలు ఇమ్మంటారు. నేను ఎక్కడ తీసుకొచ్చామనండి? నేను అన్నీ కూడా వార్డు మెంబర్స్ దృష్టిలో పెట్టి పరిపాలన మరి అవసరాలను బట్టి నేను చేశాను కానండి, ఎక్కడ నిధులు దుర్వినియోగం అవ్వలేదు, నేను ఎందుకు ఇస్తాను అని అన్నాను. అనగానే ఆయన ఏం చేశారంటే వెంటనే నా మీద తప్పుడు రిపోర్టు ఇచ్చి ఫేక్ అకౌంట్ నెంబర్ అండి, ఆయన మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి ఫేక్ అకౌంట్ నెంబర్ వేశారు. నేను వెంటనే ఆ ఫేక్ అకౌంట్ నెంబరు నేను తెలుసుకున్నది ఇట్లా వేసారు ఏంటండి అని మళ్ళీ నేను ఒకసారి ఆయన్ని అడగడం జరిగింది. మళ్ళీ అడగడం జరిగితే మళ్ళీ అప్పుడు డిపిఓ విశ్వనాథ్ గారు ఇది ఏంటి ఇట్లా రాంగ్గా ఉందని ఎంక్వైరీ చేసి ఆయన మళ్ళా వేరే డిఎల్పిఓ సుందరి గారు నూజివీడు డిఎల్పిఓ గారికి మళ్ళీ ఎంక్వైరీ వేయడం జరిగింది. నూజివీడు డిఎల్పిఓ గారు సుందరి గారు కూడా వచ్చి సేమ్ టు సేమ్ అండి, ఇద్దరు కూడా కాఫీ కొట్టి ఆవిడ కూడా సేమ్ ముందు ఇచ్చినటువంటి పూర్ణచంద్రశేఖరరావు గారు ఎలా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడో అదే నెంబర్ తప్పుడు అకౌంట్ ఆవిడ కూడా వేయడం జరిగింది. జరిగితే నేను ఏంటి సార్ ఎట్లా చేశారు ఏంటి మేడం ఏంటంటే మీరు ఎక్కడ కూడా తిన్నారు, మీరు డబ్బు మీ సొంత అకౌంట్లో వేసుకున్నారని నేను ఎక్కడ ఇవ్వలేదమ్మా. ఒకవేళ బై మిస్టేక్ నెంబర్ తప్పు పడిందేమో సర్పంచ్ గారు, మీరు దయచేసి దీని మీద నేను అన్నా మేడం దీని మీద నేను ఎందుకు మీ మీద చర్యలు తీసుకోకూడదని కూడా నేను ప్రశ్నించాను. అమ్మ నేను ఎక్కడ మిమ్మల్ని నిందించలేదు, ఇవన్నీ బయటికి లాగొద్దు, దయచేసి నన్ను క్షమించు అని నన్ను వివరణ కోరారు. ఆవిడ అడిగారు. సరే ఒక స్త్రీ అని నేను డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్ళానండి. ఆయన ఏమన్నారంటే అమ్మ ఇది ఇంతటితో క్లోజ్ చేస్తున్నా, 3 సార్లు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని డిఎల్పిఓ పూర్ణచంద్రశేఖరరావు గారు ఇచ్చి మళ్ళీ ఈ రకంగా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వలేదని ఎలా ఇచ్చారని మీరు నాకు పెట్టారు కాబట్టి దీనికి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను, లోకాయుక్తలో పెట్టాను, అలాగే కమిషనర్ దృష్టిలో పెట్టి దీన్ని క్లోజ్ చేస్తానని డిపిఓ గారు మాకు ఒక లెటర్ పంపించడం పంచాయతీకి జరిగిందండి. అయితే అక్కడిది బాగానే ఉందండి. మళ్ళీ తర్వాత ఈ మధ్య మరలా క్లోజ్ చేయించి ఎవరితో ఈ వార్డు మెంబర్ 8వ వార్డు మెంబర్ నాంచారితో మళ్ళీ డిఎల్పిఓ పూర్ణచంద్రశేఖరరావు గారు మళ్ళీ రీఓపెన్ చేయించి మళ్ళీ నా మీద మరి వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని దళితురాళ్ళు అసలు నేను సర్పంచ్ సీట్లో కూర్చోవడమే ఇష్టం లేని నాంచారియా అలాగే 15వ వార్డు మెంబర్ మేడూరి కేవీఎం నాయుడు అనే వ్యక్తి ద్వారా మళ్ళా నా మీద కంప్లైంట్ పెట్టించడం జరిగిందండి. అసలు 1,84,00,000 నేను తినేస్తే మరి 1 సంవత్సరం పరిపాలన ఎలా జరిగింది? వీళ్ళ సొంత సొమ్ములు తీసుకొచ్చి పరిపాలన నడిపారా? సంవత్సరం పాటు జీతాలు ఇవ్వడం కానీ మరి అలాగే మరి బిల్లులు వర్కులు చేసిన బిల్లులు చెల్లింపులు కానీ మరి పంచాయతీలో నడవలసినటువంటి మొత్తం అంతా కూడా సంవత్సరం పాటు ఎలా జరిగినాయి? కాబట్టి మరి దీని మీద పై అధికారులు అందరూ కూడా ఆలోచించదగ్గ విషయం ఇది. ఒక మాట అండి, ఇప్పుడు నా మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని డిఎల్పిఓ పూర్ణచంద్రరావు గారు ఇటువంటి కంప్లైంట్లు పెట్టినప్పుడు ప్రజెంట్ డిపిఓ గారు అనురాధ గారు కూడా మరి ఎంక్వైరీ ఏమీ లేకుండా మరి ఆయన చెప్పిన మాట ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నా చెక్ పవర్ ఎలా రద్దు చేస్తారు? అంటే దళిత సర్పంచ్ అంటే అంత చులకనా? నేను ఏం తప్పు చేశాను, మీరు ఎందుకు ఎంక్వైరీ మరలా వేయలేదు? మరి నేను సంవత్సరం పాటు డబ్బులు తినేస్తే పంచాయతీ ఎలా నడిచింది? మరి 3 సార్లు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని ఇచ్చినటువంటి మరి అప్పటి డిపిఓ గారు కానీ మరి ఆ రిపోర్ట్లు అప్పుడు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ రిపోర్ట్లని మరి బయటికి తీసుకురాకుండా నాపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటారు? నేనేం తప్పు చేశాను? నేను దళిత మహిళగా దళిత సర్పంచ్గా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా నాకు తెలుస్తుందండి. దీని వెనకాల చాలామంది పాత్ర ఉండి అలాగే మొన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మేడూరు నాంచేరియా అలాగే కేవీఎం నాయుడు వీళ్ళిద్దరు కూడా నీతి జాతి అని నా జాతిని చాలా హేయమైనటువంటి మరి దూషణలు చేశారు నా మీద. నేను నీతిగలదాన్ని, నా జాతి నీతిగలదే, నేను నీతి జాతి ఉన్నటువంటి అంబేద్కర్ వారసురాలుగా నేను గర్వపడుతున్నాను. ఈ రోజున దళిత మహిళగా నేను పుట్టడం చాలా సంతోషిస్తున్నాను. మరి నాయుడు గారు మీరు నన్ను జాతి అని ఎత్తారే, నీ జాతిలోనే నీ జాతితోటే నేను
దాదాపు 35 సంవత్సరాలు నీ జాతి వాళ్ళ ఇళ్లలోనే అద్దుకున్నాను. నీ జాతి ఈరోజు నన్ను మెయిన్ ఇవాళ నేను సర్పంచ్కి కూర్చోవడానికి నాకు సపోర్ట్గా అండదండలుగా ఉండి నన్ను గెలిపించింది నీ జాతే. ఈరోజు కూడా నీ జాతే నన్ను గౌరవిస్తుంది. మరి మీరొక్కలే కాపు జాతిలో పుట్టడం మీరు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను మాట్లాడుతూ ఉన్నా. కాపు జాతి నన్ను ఎంతో గౌరవిస్తున్న ఒక సోదరుగా, వాళ్ళ ఇంట ఆడపడుసుగా నన్ను గౌరవిస్తున్నారు. కాబట్టి మరి మీడియా సోదరులందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, మరి నాపై ఒక్కటే కాదండి, మరొక టార్గెట్గా పెట్టుకున్నారు. దళిత సర్పంచులు మన ఏలూరు జిల్లాలో దాదాపు 6 సర్పంచులు దళిత మహిళలకు చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది. అంటే మిగతా మరి రాష్ట్రంలో ఎంతోమంది సర్పంచులు ఎన్నో కులాల మరి ఈరోజు సర్పంచులుగా మరి ఉన్నారు. మేము దళితులుగా మేము పుట్టడం చేసుకున్న తప్ప? మేము ఈ అధికారాలు మరి పంచాయతీ విధులు ఇవన్నీ మాకు ఆటంకాలు కలిగిస్తూ మమ్మల్ని పంచాయతీ సర్పంచులుగా ఉండకూడదు, అసలు చెక్ పవరే కాదు, అసలు వీళ్ళు దీని నుండే వీళ్ళని డిస్మిస్ చేయాలి అనేటువంటి ఒక మనసులో ఒకటి పెట్టుకొని ఇదంతా జరుగుతూ ఉందని నేను మీ మీడియా సోదరుల ముందు పెడుతున్నానండి. కాబట్టి మీడియా సోదరులందరూ కూడా మాకు న్యాయం చేయాలి. దళిత మహిళా సర్పంచులమైనా మాకు మీ అందరూ కూడా న్యాయం చేస్తారని, ఇంకా మరి రాబోయే రోజుల్లో మీ అందరూ అండదండలు ఉండాలని, అలాగేనండి అలాగే కాకుండా నేను ఈ విషయంలో న్యాయ పోరాటం కూడా చేస్తానండి. మరి డిఎల్పిఓ పూర్ణచంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లని మరి డిపిఓ గారు ఎందుకు ఎంక్వైరీ చేయాల? జిల్లా ఆఫీసర్ అయ్యుండి కూడా తప్పులు తడకలతోటి నాకు మరి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందండి. అమ్మ, నాకు మీరు ఇచ్చిన నోటీసులు నాకు అర్థం అవ్వట్లేదు, నాకు కొంచెం గడువు కావాలమ్మా అని డిపిఓ గారిని రిక్వెస్ట్ చేసుకున్నా. లెటర్ పెట్టాను, తపాలాలో ఇచ్చాను, మేడంకి అట్లాగే మెసేజ్ పెట్టాను. అయినా సరే నాకు గడువు ఇవ్వలేదు. గడువు ఇవ్వకుండా ఈ రకంగా వ్యక్తిగత ద్వేషం, కుల వివక్షతతో నా చెక్ పవర్ రద్దు చేయించి నన్ను అసభ్య పదజాలంతో మీడియా ముందు, అలాగే మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను దుష్ప్రచారం చేస్తున్నటువంటి మరి నాంచేరియా, అలాగే కొటికిలపూడి నాయుడు, వీళ్ళందరి మీద నేను న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు ఎస్సీ సర్పంచుల చెక్ పవర్పై ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే మరి భారత రాజ్యాంగ ప్రకారం 9వ షెడ్యూల్లో ఆర్టికల్ 243A నుంచి O వరకు పంచాయతీరాజ్ యొక్క హక్కుల గురించి తెలియజేసింది. అలాగే ఆర్టికల్ 40 ప్రకారం భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసింది. ఆర్టికల్ 11 ప్రకారం ఎన్నికైనటువంటి వ్యక్తులు 11 ప్రకారం 29 అంశాలు ఉంటే 29 అంశాల మీద పనిచేయాలని చెప్పింది. ఎక్కడ కూడా. అలాగే 1994 పంచాయతీరాజ్ చట్ట ప్రకారం సెక్షన్ 1 నుంచి 147 ప్రకారం సర్పంచులకి యొక్క అధికారాలు, విధులు, హక్కులు ఇస్తాము, అంతే తప్ప ఎలాంటి ఏ విధమైనటువంటి పై వాళ్ళ యొక్క పెత్తనం లేదని క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఇది గ్రామ పంచాయతీ అనేది కేవలం లోకల్ గవర్నమెంట్. ఆర్టికల్ 243B ప్రకారం కంప్లీట్ లోకల్ గవర్నమెంట్. ఆ యొక్క సర్పంచ్ ఆ యొక్క గ్రామ పంచాయతీకి బాస్. వాస్తవంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, నామినేట్ పోస్ట్ కాదండి, అది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఆ గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు ఆర్ ప్రథమ పౌరురాలు. ఇది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి పదవి. ఇది ఏ నామినేట్ పోస్ట్ కాదు, అలాగే ఏ మ్యాండేట్ మీద నెగ్గినటువంటి వ్యక్తులు కాదు. ఎన్నికల కమిషన్ ఏదైతే సింబల్ ఇచ్చిందో ఆ సింబల్ ప్రకారంగా ఎన్నికబడినటువంటి సర్పంచులు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశం అనువాద ప్రకారం కుల వ్యవస్థలో షెడ్యూల్ క్యాస్ట్ సర్పంచ్ అనేది అప్పటికి వాళ్ళకి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది ప్రతి రాజకీయ నాయకులకు కూడా, అలాగే ప్రతి జిల్లా అధికారికులు కూడా. కారణం ఏంటి? ఎస్సీ సర్పంచ్లు మనమే పెడుతున్నాం, రిజర్వేషన్ వస్తుంది, మనమే పెడుతున్నాం, మనమే వాళ్ళని ఏ విధమైన ఇబ్బందులు పెట్టవచ్చు అనే ఒక భావన వాళ్ళలో కలుగుతుందండి. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మాకు అర్థమవుతుంది. అయ్యా, మీ అందరికీ నేను చెప్తున్నా, ఒక ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నా, భారత రాజ్యాంగం రాసింది ఒక ఎస్సీ వ్యక్తి అనే సంగతి గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ వ్యక్తి అనేది గుర్తుంచుకోండి.
వాస్తవంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎస్సీలే కాదు భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నిక కాబడిన ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ యొక్క పాలన విధానం మీద బాధ్యత కలిగిందే విధంగా మీరు క్లాసులు పెడుతున్నారు. మరి క్లాసులు పెట్టినప్పుడు క్లాసులు పెట్టి వీళ్ళ చైతన్యవంతులు చేసినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు సర్పంచులకు ఎందుకు ముందుగా మీరు తెలియపరచట్లా? అమ్మ అలా చేయకూడదు, ఇలా చేయకూడదని. ఇంకొక మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను, నేను కూడా సర్పంచ్నే. ఇక్కడ ఏది కూడా జాయింట్ అకౌంట్ ఉంటుంది. సర్పంచులకు పర్సనల్ అకౌంట్లు ఏమి లేవండి. పర్సనల్ అకౌంట్ అనేది సర్పంచ్ గారికి అకౌంట్లో డబ్బులు తీసేసుకొని ప్రజలకు ఇచ్చేటి కానీ దుర్వినియోగం చేయడానికి ఏమి ఉండదు. అక్కడ సెక్రటరీకును సర్పంచ్ గారికి ఇద్దరు కూడా ఏ రూపాయి తీయాలన్నా జాయింట్ అకౌంట్ ఉంటుంది. అలాగే పంచాయతీ బోర్డు తీర్మానం లేకోకుండా డబ్బు తీయడానికి వీలు లేదు. అలాగే ఏదైనా పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఎంబుక్ చేయాలంటే ఏఈలు కానీ డిఈలు కానీ ఈఈలు కానీ వాళ్ళ యొక్క సంతకాలు లేదే డబ్బులు తీయడానికి లేదు. ఏ సింగిల్ ఎంపీ తీయాలన్నా ఓచర్ ఉండాలి. ఎవరు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఏమీ లేదు. అలాగే 2018లో సిఎఫ్ఎంఎస్ పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ రూపాయి మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశాలు లేవు. మరి అలాంటప్పుడు మరి చెక్ పవర్ తీసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా విచారించదగ్గ, అలాగే బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి విషయాల్లో మరి ఒక అధికారి ఈ దుర్వినియోగం అవ్వలేదని ఇచ్చినప్పుడు ఇంకొక అధికారి ఎలా దుర్వినియోగమైందని ఇచ్చారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఒక డిఎల్పిఓ గారు ఇది దుర్వినియోగం లేదు, మీ తప్పుదేం లేదు అని చెప్పినప్పుడు, రూపాయి మిస్యూజ్ అవ్వలేదని చెప్పినప్పుడు మరి ఇంకొక అధికారి వచ్చి ఇది మిస్యూజ్ అయిందని చెప్తే డిపిఓ గారు దీని మీద సరైన అవగాహన పెంచుకోకుండా, సరైన ఎంక్వైరీ చేయకోకుండా చెక్ పవర్ తీసేయటం అనేది ఇది వివక్షతగా దారితీస్తుంది. కేవలం ఎస్సీ సర్పంచ్ కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. అలాగే ద్వారకా తిరుమల సర్పంచ్ గారు ఉన్నారు, ఆమె రిమూవ్ చేస్తే సర్పంచ్ నుంచి 6 నెలల్లో. ఆమె హైకోర్టు నుంచి తెచ్చుకొని ఈనాటికి ఇంకా పోస్ట్ ఇవ్వాలి. హైకోర్టు ఇచ్చింది 3 నెలలు అయింది. హైకోర్టు ఇచ్చి 3 నెలలైన ఇప్పుడు ఇంకా ఆమెకి మరి అధికారంలో కూర్చోబెట్టే పరిస్థితి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా విచారించేదగ్గ విషయం. వీళ్ళందరూ కూడా కోర్టు ధిక్కారణ కింద వస్తారు. వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు కోర్టు ధిక్కారించుకొస్తారు. మన కైగులూరు సర్పంచ్ గారి విషయంలో అయితే కేవలం అధికారులు చేసినటువంటి తప్పిదానికి సర్పంచ్ గారిని బలి చేశారు. మరి ఈ పరువు ఎవరిస్తారు? రేపు పొద్దున కోర్టులో తప్పనిసరిగా ఆర్డర్ తెస్తాం. ఈ ఆర్డర్ తెచ్చినటువంటి కోర్టుని పోయినటువంటి పరువుని ఏమన్నా కాపాడతారా? ఎన్ని కోట్లు ఇస్తే పరువు కాపాడతాం? అందుకే మేము చెప్తున్నాం, దీని మీద వన్ మ్యాన్ ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ చేస్తున్నాం. మేము నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నాం. ఈ నిజ నిర్ధారణ కమిటీ సర్పంచ్ గారండి, నిజ నిర్ధారణ కమిటీ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని మేము మీడియా ముందు అధికారులకు తెలియజేస్తాం. అధికారులకు తెలియజేసి అధికారులు చేసినటువంటి తప్పిదం గురించి అప్పుడు మీరు ఏం చెప్తారనేది ఆనాడు మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రశ్నిస్తాం. కాబట్టి దయచేసి అధికారులారా ఆలోచించి సర్పంచుల మీద నిర్ణయం తీసుకోండి. అంతే, సర్పంచ్ తప్పు చేశాడు కాబట్టి మేము చెక్ పవర్ తీసేస్తున్నామని అంటే తప్పు చేస్తే తప్పనిసరిగా తీయండి, మేము దానికి బాధ్యులు. తప్పు చేయకోకుండా ఎవరో అధికారి పొలిటీషియన్ చెప్పారని, రాతే మీకు ఉన్నటువంటి పరిచయాల్లో మా మీద వ్యతిరేకంగా చెప్పారని చేస్తే దాన్ని మేము సహించము. వాస్తవంగా ఎస్సీ సర్పంచ్లే తప్పే చేశారనుకోండి, సర్పంచ్ అక్కడే చేయడు. అక్కడ ఎవరుంటారండి? లింకు సెక్రటరీ ఉంటారు. ఇద్దరం చేయండి. ఆ సస్పెండ్ అనేది ఇద్దరం చేయండి. ఒక సర్పంచ్నే చెక్ పవర్ తీసేసి ఒక సెక్రటరీని మీరు కాపాడితే ఇక్కడ మేము చూతా ఊరుకోమంటారా? మిమ్మల్ని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతాం, కోర్టును ఆశ్రయిస్తాం, ప్రజాయుద్ధంలో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతాం. కాబట్టి అధికారులారా ఆలోచించి ఎస్సీ సర్పంచుల మీద నిర్ణయం తీసుకోండి. ఒకసారి కాదని తేలినప్పుడు మరి 1918 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాకు జరుగుతున్న అన్యాయం మీద కేసు పెట్టమని చెప్తుంది. మేము పెట్టాలా? కేసు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? ఈ వివాదాలు ఇలాగే కొనసాగించుకుపోవాలా? అది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒకరినొకరిని ఇలా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్యన గొడవలు సృష్టిస్తూ అధికారాలను దుర్వినియోగం చేసే పరిస్థితిని గుర్తించుకోకుండా కేవలం ఎస్సీ సర్పంచ్లేగా వీళ్ళు ఏం చేయలేరులే, వీళ్ళకి ఏం తెలియదులే, మనమేగా చేసేది, శాసనాలు చేసేది మనమేగా, కార్యనిర్వాహాలు చేసేది మనమేగా అని ఆలోచిస్తే అయ్యా మేము చదువుకున్నాం, చదువు లేనటువంటి సర్పంచులు ఉంటే ఉండొచ్చు, చదువుకున్న సర్పంచులు చూస్తామేమో ఊరుకోము. మళ్ళా చెప్తున్నాం మీడియా ముందు, తప్పు చేసిన సర్పంచ్ ఎవరున్నా సరే
శిక్షించండి. ఆ తప్పు ఎవరితో జరుగుద్దండి? సెక్రటరీతో జరుగుద్ది. ఇద్దరిని సస్పెండ్ చేయండి. మేము కలెక్టర్ గారిని కూడా అదే అడుగుతున్నాం. అమ్మ ఇప్పుడు వరకు ఈ జిల్లాలో ఆరుగురు సెక్రటరీలు 6 సర్పంచుల మీద చెక్ పవర్ తీశారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏ ఊళ్ళ మీద మీరు ఎందుకు ఈ సెక్రటరీల మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాటికి కూడా? కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని మరి సర్పంచులపై జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే సర్పంచులకు ఉన్న హక్కుల్ని దయచేసి ఎవరు కాలరాయొద్దు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో సర్పంచ్ యొక్క పదవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దయచేసి సర్పంచులారా మీకు కూడా మేము చెప్తున్నాం, మీరు ఎలాంటి అవకతవకలకు కానీ అలాంటి యొక్క దుర్మార్గమైన పనులకు కానీ పాల్పడొద్దు. ఎవరు ఏది చెప్పినా, సెక్రటరీలు గారు ఏది చెప్పినా అలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడొద్దు. మనకున్న హక్కును మనం కాపాడుకుందాం. మనకున్న హక్కుతో మనం జరుగుతున్న అన్యాయం మీద మనం ప్రశ్నిద్దాం. అప్పుడే మనకు న్యాయం జరుగుద్ది అనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. అమ్మ డిపిఓ గారు మరి గతంలో కూడా తమకు వచ్చి మేము చెప్పి ఉన్నాం, అమ్మ ఎలాంటి జరగలేదు, జరిగిన విషయం ఇది. మరి అప్పుడు జరుగుతున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ కైకలూరు సర్పంచ్ గారి విషయంలో అలాగే జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ గారు ఇచ్చిన అకౌంట్ నుంచే ఇది జరిగింది తప్ప పర్సనల్ అకౌంట్ నుంచి ఎవరికి ఏ రూపాయి ఇవ్వలేదని మేము తెలియజేసాం తమరికి. ఇప్పటికైనా ఆలోచించి ఎలాంటి జిల్లాలో జరగకుండా చూడాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ మేము తెలియజేస్తున్నాం. అయ్యా మరి ఇప్పుడు ఉన్నటువంటి మా సర్వేలో ఎక్కువగా ఎస్సీ సర్పంచుల మీదే అన్యాయం జరుగుతుంది. మిగిలిన సర్పంచులు మరి తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారని మీరు చూపట్లేదు. మేము దాని మీద అంత పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లా. ఎందుకని ఎస్సీ సర్పంచుల మీద మీరు టార్గెట్ చేశారు? ఇది మా ప్రశ్న. కాబట్టి మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకుని మరి యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలి. పంచాయతీరాజ్ 1994 ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ఈ మీడియా ముందుకు నేను తెలియజేస్తూ, తక్షణమే ఏదైతే మరి సెక్రటరీ గారు మన సర్పంచ్ గారికి చేసినటువంటి చెక్ పవర్ని వెంటనే మరి పునరుద్ధరించాలి. అలా పునరుద్ధరించిన పక్షంలో మేము చెప్తున్నాం కదండి, మళ్ళా దీని మీద ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ చేసి తక్షణం మేము కోర్టును ఆశ్రయించి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.